పార్టీ మారలేదనే కక్షతోనే అమాయకుల ఇండ్ల కూల్చివేతకు కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. ఫిర్యాదుగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు బండారి రవీంద్ర ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్కి కూల్చడమే తప్ప నిర్మించడం తెలియదని వాపోయారు. ఇప్పటికైనా భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ఫిర్యాదుగూడ నగర ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఉందామని కోరారు. ఎవరైతే ఉన్నారో మా కార్పొరేటర్లు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఇప్పడం జరిగింది కొనేసి దాని మీద అన్ని అనుమతులు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది మున్సిపాలిటీది, ప్లస్ దానికి సంబంధించిన కోర్టు కూడా నాట్ ఇంటర్ఫేర్ అని ఇచ్చినాక కూడా కక్షపూరితంగా నిన్న కాంగ్రెస్ నాయకులు దాన్ని కూల్చడం జరిగింది. దాన్ని కూల్చడం వల్ల కూడా దాదాపు ఏ విధంగా అంటే దాదాపు 100-200 మంది పోలీస్ సిబ్బంది మరియు అక్కడ ఈ లోకల్ పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా రకంగా డ్యామేజ్ ఏ విధంగా అంటే దాదాపు డిస్మెంటల్ చేసేది కూడా ఎట్లుంటది అంటే ఏదో కొద్దిగా గేట్ కొట్టేయడమో చిన్న గోడ కొట్టేయడమో ఉంటుంది. కానీ దాన్ని కక్షపూర్వకంగా అంటే ఒక్కొక్కటి పిల్లర్లు ప్లస్ మెట్లతో సాకులు చేయడం జరిగింది. ఇది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మనం ప్రజాక్షేత్రంలో తెచ్చుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఇంటెన్షన్ గా పగ తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా కార్పొరేటర్లు అందరం కలిసే ఉన్నాం. ఈ కలిసి ఉన్న కార్పొరేటర్లకు ఈ విధంగా ఈనాడుతోటి ఇలా పోయేది కాదు. ఏదైతే ఉన్నదో ఇలా ఉన్న 26 కార్పొరేటర్లను కూడా దాదాపుగా మేము రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులమే. కాబట్టి ఎవరికి డ్యామేజ్ చేసినా ప్రతి ఒక్కరు డ్యామేజ్ నీ మీద నేను, నా మీద నువ్వు. గత 4.5 ఏళ్ల నుంచి కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి. చెరువు శిఖంలో కట్టడం ఇట్లా ఏదో ఎన్నో జరిగినాయి. ఎన్నో కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కానీ ఈ 2000 గదాలను మాత్రం కావాలని వాంటెడ్ గా దాన్ని పట్టించుకొని